తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆదాని నుంచి విద్యుత్ కొనుగోళ్లలో వైఎస్ జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదాని వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇందులో ఆదాని లంచం ఎందుకిస్తారని ప్రశ్నించారు. ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదని షర్మిల పనికట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ హయాంలో తక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు చేసి డబ్బు ఆదా చేశామని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో. అమెరికాలో కేసు బుక్ అయిందంట, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందంట. అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్టనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు. ఇదే చెప్పింది వారం రోజులు. అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు. ఇదే దున్నపో తీరిందంటే ఘాటిపాట దూడను కట్టే అనేది ఇదే నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో తన క్యాబినెట్లో ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14-19లో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సెకీ ద్వారా ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాలు ₹2.49 విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది. ఇది ప్రజలారా. దీనికి లంచం ఎందుకు ఇస్తాడు ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు? అది కూడా 1750 కోట్లంట. ఆదాని వచ్చి 1750 కోట్ల రూపాయలు సంచులకు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు, జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు, ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు, ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు. ఆయన లెక్కిచ్చినాడు, ఈయన ఎంచుకుంటున్నాడు, వీళ్ళు చూసినట్టు 1750 కోట్లని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు. ఇచ్చినోడు 1750 కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపోయా, తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకునే అని ఈయన చెప్పకపోయా, చూసినోళ్ళు లేకపోయిరి. మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది, చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది. ఏమి న్యాయం ఈసలకి ఇది? దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే సెకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో చేసుకున్నట్ట. పోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఇదే సెకీతోనే. ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది. సెకీ ద్వారానే ₹5.30 కొన్నాడు ఆయన, ₹2.49 జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. అంటే ₹5.49 సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకు ఆయనకు చోటు లేదు. అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ ₹2.49 కొంటే ఈయన 1750 కోట్లు లంచం తీసుకున్నాడు అంటారు. ఇదే కదా మీ అబద్ధాలు. మీరు అబద్ధాలను నమ్ముకొనే అబద్ధాలనే అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు పాలన పట్టలే, ప్రజలు పట్టలే, సంక్షేమం పట్టలే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్టలే. 24 గంటలు 365 రోజులు తెల్లవారి లేచినప్పుడు నుంచి పొద్దుగునికి పనుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలా, 29 నాటి ఎన్నికలకు కూడా ప్రజలు అతన్ని దూరం పెట్టేదానికి కావలసినటువంటి అబద్ధాలతోనే మేము నిర్మాణం చేసుకోవాలా రాజకీయాన్ని అని చెప్పి మీ ప్రయత్నంలో భాగం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను ఈవో రామారావు అందజేశారు. Happy
ఓం నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 మయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ మయస్కరాయ శంకరాయ మయస్కరాయ నమో నమః మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయఃకరాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివధరాయ శివధరాయ శివాయ శివాయ శివధరాయ 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 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మహాత్మా జ్యోతిబాపుల విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్రావు, కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, చెన్నా జనార్దన్, బండారు నాగు, బొద్దాని శ్రీనివాస్, కర్నాటి కన్నయ్య, కట్టా రాంబాబు, ఎంపీటీసీ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక దురాచార్యాలు కానివ్వండి, మనువాదం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సాంఘిక దురాచారాల మీద, అప్పుడున్నటువంటి పరిస్థితుల మీద ఉద్యమించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లో స్త్రీలకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేని టైంలో మహిళలకు ఉన్నటువంటి సతీ సహగమనం మీద కానివ్వండి, మహిళల యొక్క విద్య విషయంలో కానీ, వారి భార్యనే ఆయనే ఉపాధ్యాయుడిగా భార్యకి చదువు చెప్పించి ఆవిడని ఉపాధ్యాయురాలుగా చేసి ఒక కళాశాలను కూడా ఏర్పాటు చేసి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్ళలో కూడా అక్షరాస్యులుగా ఉండాలని, వాళ్ళు కూడా సమాజంలో అక్షరాస్యులైన రోజునే ఈ సమాజానికి మంచి జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు స్వామి అభయం. ప్రభుత్వం తరపున పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సాంప్రదాయ పద్ధతిలో అందజేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత ప్రభుత్వంలోని అడ్డగోలు నిబంధనలన్నీ తొలగించాం. నచ్చిన మిల్లులో ధాన్యం విక్రయించుకోవచ్చన్న మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు. ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికిన వేద పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.